అందుకని త్రికరణ శుద్ధిగా మనం ఇది తెలుసుకొని పాడితే అభ్యర్థన ఉంటుంది. ఇవాళ రేపు పొద్దున మీరు కాకరహారతి పడుతున్నప్పుడు, ఈ స్టాంజర్స్ పడుతున్నప్పుడు ఎంత వైబ్రేషన్స్ వస్తాయి చూడండి. ఎందుకంటే అర్థం తెలిసిపోయింది కదా మనకి. ఇంకా భక్తి శ్రద్ధలతో పాడతాం మనం, ఇంకా విశ్వాసంతో పాడతాం మనం. కాబట్టి సాయిబంధులారా, ఈ విధంగా బాబా దగ్గర స్థానం పొందాలి అంటే భక్తి శ్రద్ధ ప్రేమతో చేయాలి. ఎందుకంటే సాయి బాబా పాద పద్మాల వద్ద స్థానం పొందిన మహానుభావుడు భాగోజీ సిందే. ఇళ్ళవేళలా ఆయనకు చూడండి, ద్వారకామలో బాబాతో పాటు నివసించాడు ఆయన మహానుభావుడు. మామూలు విషయమా? కుష్టి వ్యాధి రోగి అయినా అటువంటి వ్యక్తికి బాబా ఎంత గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చాడో చూడండి. చివరి క్షణం వరకు సాయి సేవలో, సాయి పాదాల వద్ద తరించే భాగ్యాన్ని బాబా అందించడం అనేది జరిగింది. కారణం కల్మషము లేని ప్రేమ, నిస్వార్థమైనటువంటి భావన. ఎప్పుడైతే అవి ఉంటాయో తప్పకుండా బాబా వద్ద ఉన్నతమైన స్థానాన్ని మనం పొంది తీరుతాము. తర్వాత అంశం చూస్తే తుకామణే దేవా మాజీ